ఏ గోడ మీద చూసినా సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చాలా బహుబలంగా ఆంధ్రాలో అలాగే కర్ణాటకలో కూడా దేవుడు తన దాసుని బలంగా వాడుకుంటున్నారు. నేను అందరి బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఇంకా దైవజనుని రాబోయే కాలంలో అనేక రాష్ట్రాలకి అనేక దేశాలకు దేవుడు తీసుకుని వెళ్ళును గాక. చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మీ డల్ కి కారణం ఏంటో చెప్తే నేను ట్రీట్మెంట్ ఇస్తాను. I sense in my spirit. నేను చెప్పినా కూడా గడ్డెక్కలు చేయదలుచుట్లా. రైట్. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 100వ కీర్తనలో ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధిలోనికి రండి అని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని మందిరానికి వచ్చేటప్పుడే మీ ముఖంలో ఒక బ్రైట్నెస్, ఒక స్మైల్, ఒక జాయ్ దేవుని పిల్లలైన మన జీవితాల్లో దేవుడు దాన్ని దయచేయును గాక. ఆమేన్. అలాగే వేదిక మీద ఇంకో దైవజనులు ఉన్నారు. బ్రదర్ సందీప్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఐ వాంట్ సీ ఆల్ యువర్ బ్యూటిఫుల్ ఫేసెస్ అండ్ హ్యాండ్స్. సో ఎంతమంది వాక్యం వినాలని ఆశపడుతున్నారు? చాలా ఫాస్ట్ గా చేయొద్దానంటే తొందరగా దీపమని. రైట్. ఇంకొక ప్రశ్నతో మిమ్మల్ని వాక్యంలో మిమ్మల్ని నడిపిస్తాను. ఎంతమంది వాక్యానికి లోబడతారు? చాలా స్లోగా ఎత్తారు, ఇందాక ఫాస్ట్గా ఎత్తారు. వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చేయొద్దామంటే ఆల్మోస్ట్ చాలా అసలు ఈ మధ్య ఏదది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దాని పేరు బుల్, అది కాదు, వందే భారత్ ట్రైన్ లాగా చేతులు పైకెత్తారు. ఇప్పుడు మరి ఎంతమంది వాక్యానికి లోబడతారంటే చేతులు గూడ్స్ రైలు కంటే చాలా తక్కువగా ఫాస్ట్ లో చేతులు ఎత్తారు. కమాన్ రెడీ. ఎంతమంది వాక్యానికి లోబడతారు? Are you ready? హల్లెలూయా. సో నాకు ఇవ్వబడినటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టిన ఒక ప్రాఫిటిక్ మెసేజ్, ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని మీ ముందుంచి నేను సమయాన్ని దైవజనులకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకసారి నన్ను మీకు మరలా పరిచయం చేసుకుంటాను. దైవజనులు చెప్పినట్లుగా నా పేరు రెవరెండ్ డాక్టర్ శామ్ డానియల్ అండి. నాకు ఒక్క భార్య, 3 పిల్లలు. ఎందుకు నవ్వారు? ఒక్క భార్య అన్నారు కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రం ఏ కంట్రీ వెళ్ళినా కూడా నేను ఎలాగే ఇంటిమేట్ చేసుకుంటాను. దేవుడు మమ్మల్ని ప్రేమించి మా 25 సంవత్సరాల దాంపత్య జీవితంలో దేవుడు చక్కటి భార్యను, భక్తి కలిగిన భాగస్వామిని దేవుడు ఇచ్చాడు. 3 బిడ్డల్ని. మొదటి బాబునిచ్చాడు దేవుడు. ఆ బాబు బిఎస్సి కంప్యూటర్స్ అయిన తర్వాత ప్రభు పిలుపు ఆ బిడ్డ మీద ఉన్నందున మీ పట్టణంలోనే, ఈ బెంగళూరు పట్టణంలో న్యూ లైఫ్ బైబిల్ కాలేజీలో బాబు బైబిల్ ట్రైనింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, బిడిహెచ్. అలాగే మరి తర్వాత దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసి 2 పాపల్ని ఇచ్చాడు, ట్విన్స్ డాటర్స్, 2 కవల పిల్లలు. పెద్ద పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, ఈసీఈ. చిన్న పాప బిఎస్సి కంప్యూటర్స్ అయిన తర్వాత పాప బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది. దేవుడు మాకు మంచి పరిచయం ఇచ్చాడు. 26 సంవత్సరాల నుండి నేను రాఫా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కి ఫౌండర్ గా డైరెక్టర్ గా ఉంటూ 2012లో ప్రభు మాకు ఇచ్చిన దర్శనంతో ఏఓఐ కింగ్డమ్ బైబిల్ కాలేజీకి వ్యవస్థాపకులుగా ఉంటూ మరి 5 బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. కందుకూరు, ఒంగోలు, గెద్దలు, కావల్ దగ్గర మోచెర్ల, తిరుపతి దగ్గర వాకాడు. ఈ 5 బ్రాంచెస్ ని నడిపిస్తూ సుమారుగా దేవుని మహాకృపను బట్టి ఒక 2000 మందికి పైగా దైవ సేవకులకు, దైవ సేవకులకు థియాలజికల్ సెమినరీలో ట్రైనింగ్ ఇస్తూ మరి ఆయా రాష్ట్రాల, ఆయా దేశాల్లో ప్రభు ఒక సాధనంగా వాడుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరం దైవజనులు డేవిడ్ బాబాయ్ గారిని దేవుడు నాకు పరిచయం చేశారు. ఒక మీటింగ్ లో 2 కూడా అటెండ్ అయ్యాం. సో ఆ రోజు నుండి దైవజనుడితో నా యొక్క మంచి స్నేహ సంబంధం కొనసాగుతూ ఉంది దేవుని మహాకృపను బట్టి. సో లాస్ట్ ఇయర్ అటువంటి మనం మీట్ అయింది.
సారీ ఈ సంవత్సరం కదండి, లాస్ట్ ఇయర్ మేబీ ఏప్రిల్లో ఒక పాస్టర్ గారు మీటింగ్ ఇన్వైట్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ దైవ సేవకుల్ని పరిచయం ప్రభు చేశారు. సో మరి ఈరోజు యాక్చువల్గా నేను సండే ఎవరు కూడా సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళరు. బహుశా దేవుడు నా 26 సంవత్సరాల పరిచయంలో దిస్ ఈజ్ థర్డ్ టైం అనుకుంటా సంఘాన్ని విడిచి బయట ప్రాంతాలకు రావటం. బహుశా 26 సంవత్సరాల్లో ఇది 3వసారి. చాలా స్టేట్స్ నుండి కూడా సార్ మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను, ఒక్క సండే వచ్చి మీరు మాకు వాక్యం చెప్పండి అన్నప్పుడు రిజెక్ట్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దేవుని మహాకృప, దైవజనుడు అన్నయ్య గారితో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి కనెక్షన్. సో ఆయన అడిగినప్పుడు నేను కాదనక తప్పలేదు, నేను రానని చెప్పలేకపోయాను. ఈరోజు కందుకూరులో పాస్టర్ గారికి పరిచర్య అప్పగించి నా టీం చెప్పారు కదా, ఇద్దరు బ్రదర్స్ తోటి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సో షార్ట్ అండ్ స్వీట్ అండ్ ప్రాఫిటిక్ మెసేజ్ ఐ వుడ్ లైక్ షేర్ టు యు ఆల్. 40 నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. చాలా అనుకుంటారా? 30 minutes. ఇంకా సరిగ్గా దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దామా? చంద్రబాబు మీ పక్కన వాళ్ళు చేయబట్టుకోండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ప్రవచనాత్మక మాట చెప్పండి. ఈరోజు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడని చెప్పండి. స్పీక్ 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 గట్టిగా మాట్లాడండి. అగైన్ మరలా నాతో పాటు గట్టిగా మాట చెప్పండి. అలాగే చేయబట్టుకుని ఈరోజు పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా విను. చెయ్యూతూ చెప్పండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ వాక్యములో నుండి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి. చార్లెస్ స్టీవెన్ అనేటటువంటి ఒక అమెరికన్ మిషనరీ ప్రార్థన గురించి, ఆరాధన గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నా వైపు చూడండి. మీరు నేలకి మీ తలల్ని కింద వేయకుండా నా వైపు చూడండి. చార్లెస్ స్టీవెన్ అనేటటువంటి ఒక అమెరికన్ మిషనరీ ప్రార్థన గురించి, ఆరాధన గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే దేవుని స్వరం మనకు వినబడింది. ఆమేన్. ఆయన ఎలా చెప్పాడంటే, మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుండి మనకు ఒక మాట జవాబు వచ్చింది. ఎంతమంది నమ్ముతున్నారు జవాబు వచ్చిందని? హల్లెలూయా. సో అది ప్రార్థనటువంటి శక్తి ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుండి మనకు ఒక మాట ఉత్తరం వచ్చింది. అదే చార్లెస్ స్టీవెన్ అనేటటువంటి మిషనరీ రెండవదిగా ఆరాధన గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అదే మనము హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయగలిగితే, ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయగలిగితే ఆ మాట ఇచ్చే దేవుడే మన మధ్యలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ పౌలస్, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు ఈ మాట చెప్పమని నన్ను ప్రేరేపించారు. కెన్ యు ప్లీజ్ యూ స్పెండ్ మోర్ టైం ఇన్ ప్రేయర్. ఇప్పుడున్న ప్రార్థన కంటే కూడా ఇంకా ఎక్కువ మీరు ప్రార్థనలో మీరు గడపగలిగితే, మీరు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి ఇక్కడ నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రజలు పశ్చాత్తాపంలోకి వస్తారు అని చెప్తున్నాడు. ప్రజలు మీరు ఆరాధన చేసేటప్పుడు ఏడుస్తారు అని ప్రభు బయలుపరుస్తున్నాడు. మీరు ఇక్కడ నిలబడి వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు వారి పాపమును గురించి ఒప్పింప చేయబడతారు అని పరిశుద్ధాత్ముడు రివీల్ చేస్తున్నాడు. సో ఈ అనుభవంలోనికి దేవుడు ఈ సండే నుండే మిమ్మల్ని నడిపించును గాక.
Hallelujah. I prophesy in the name of Jesus. I prophesy in the name of Jesus. Hallelujah. దేవా మీ దాసుని ఇంకా రెట్టింపు అభిషేకముతో నీవు నింపి వాడు కొందువుగాక. Hallelujah. Please be seated. గట్టిగా చప్పట్లు కొడదామా? లూకాసు సువార్త 5వ అధ్యాయము. లూకాసు సువార్త 5వ అధ్యాయం ఒకసారి అందరూ కూడా తెరవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు ఉన్నటువంటి మాటలను అందరము కలిసి చదువుకుందామా? The book of Luke chapter 5 verse 1 to 11. అందరూ కూడా మీకు ఒకవేళ తెలుగు బైబిల్ ఉంటే తెలుగులో నాతో కలిపి చదవండి. ఒకవేళ తెలుగు రాకపోతే కన్నడ బైబిల్లో లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు. ఒకవేళ కన్నడ కూడా రాకపోతే ట్రై టు రీడ్ ఇన్ ఇంగ్లీష్ లో కూడా మీరు చదవచ్చు. ద బుక్ ఆఫ్ లుక్ చాప్టర్ 5 వర్స్ 1 to 11. నేను 1 to 3 అంటాను. మనమందరికి కూడా ముక్త కంఠంతో ఏకస్వరంతో ఈ వచనాలను మనం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో ఉండి జన సమూహములకు బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. వలలను చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞను చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పారు. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 10వ వచనాన్ని ఒకసారి అందరము కూడా గట్టిగా చదువుదామా? అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందవని సీమోనుతో చెప్పాడు. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు, ఎస్పెషల్లీ కల్వరీ దైవ శక్తి ఫుల్ గాస్పల్ చర్చ్ కి చేసిన మీ అందరి జీవితాల్లో ప్రభు ఈ మాటలు నెరవేర్చును గాక. ఆమె చెప్పండి. ఆమె చాలా జాగ్రత్తగా సందేశాన్ని మనం విందాం. సో దేవుని మందిరానికి 3 రకాలైన ప్రజలు వస్తారు. ఒక ఎవరై అంటే టైం పాస్ కి వాక్యం వినటానికి వచ్చేవాడు ఉన్నారు. ఏ పాస్ కి? హల్లెలూయా. ఐ వాంట్ షో యువర్ హ్యాండ్. ఎవరైనా టైం పాస్ కి మందిరానికి వచ్చేవాడు చేయి పైకెత్తండి. రెండవదిగా నామకార్థంగా ఈరోజు సండే కాబట్టి చర్చికి వెళ్ళాలి కాబట్టి అని నామకార్థం, ఎన్యామినల్ డివైన్ వే, నామకార్థ క్రైస్తవులుగా ఉండి దేవుని మందిరానికి వచ్చేవాడు. మూడవదిగా ప్రభువు మీద ప్రేమతో, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నా కొరకు రక్తం కార్చాడు, నేను ఆయన బిడ్డని, ఈరోజు పునరుద్ధానుడైనటువంటి ప్రభు నేను ఆరాధించాలి అని వాక్యము కొరకు ఆకలి దప్పిక కలిగి దేవుని సన్నిధికి వచ్చిన వారు ఉన్నారు. సో నా ప్రశ్న ఏంటంటే,
ఈ 3 రకాలైనటువంటి ప్రజలు మీ ముందుంచాను కదా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది జస్ట్ చెకప్ యువర్ లైఫ్. ఒకసారి మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోవాలి. చాలాసార్లు మనం వాక్యం వింటాం కానీ వాక్యం పట్ల మనకు నిజమైనటువంటి తీవ్రత ఉండదు. చాలా పర్యాయాలు వాక్యం ద్వారా ప్రభు మనం హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, కానీ మన జీవితంలో సరైనటువంటి స్పర్శ అనేది ఉండదు. చెప్తా ఉంటాడులే డేవిడే గారు అనేటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి స్థితి. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నేను ఈరోజు మీ మధ్యకి రావడానికి అయ్యారికి నేను ఈరోజు వస్తానని చెప్పి నాటి నుంచి కూడా నేను మా బైబిల్ కాలేజీలో సేవకులు, మా చర్చ్ మెయిన్ బ్రాంచి అందరూ కూడా ప్రే చేస్తున్నాం. ప్రభా మరి ఏ సందేశం అందించమంటావు అని ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి స్క్రిప్చర్ని ప్రభు నాకు చూపించాడు. అదే లూకా సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకునేటువంటి యొక్క 11 వచనాల్లో మనకి పేతురు అనేటటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ పేతురు అనేటటువంటి వ్యక్తి ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో నిరాశతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. 5వ అధ్యాయము 1 నుండి 2, 3 వచనాలు మనం చదువుకుంటే నిరాశలో ఉన్నట్లుగా పేతురు జీవితంలో మనకు కనబడుతుంది. అవసరతలో ఉన్నట్లుగా మనకు కనబడుతున్నాడు పేతురు. 3వదిగా మనం గమనిస్తే అతడు ఒక రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాడు చేపల కొరకి, కానీ అతడు పడిన ప్రయాసకి ఏమాత్రం కూడా ఫలితము దొరకని స్థితిలో ఉన్నాడు. మళ్ళా నేను ఈ 3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నిరాశలో ఉన్నాడు పేతురు, చేపలు దొరకనందున. అవసరతలో ఉన్నాడు పేతురు, చేపలు దొరకనందున. ఒక రాత్రి అంతా కూడా చేపల కొరకు ప్రయాసపడ్డాడు, కానీ ఒక రాత్రి అంతా కూడా ప్రయాసపడినప్పటికీ అతని ప్రయాసకు ఫలితం దొరకలేదు. ఇక్కడ నేను ఒక నిమిషం ఆగాలని నేను ఆశపడుతున్నాను. ఆనాడు పేతురు యొక్క జీవితంలో ఈ 3 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. నిరాశ, నిస్పృహ, కృంగుదల, ఏదో ఒక అవసరత, తను పడినటువంటి ప్రయాసకు ఫలితము లేనటువంటి స్థితి. ఈ 2027వ సంవత్సరము ఈ యొక్క సెప్టెంబర్ నెల ఈ 2వ వారంలో కూడా ఒకవేళ మీలో ఎవరైనా మీకున్నటువంటి పరిస్థితిని బట్టి నిరాశ, నిస్పృహ, కృంగుదలలో ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ నేను కనుక మిమ్మల్ని మీలో నిరాశ లేని వాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ పాస్టర్ గారులతో సహా ఎవరు కూడా చెయ్యలేరు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో నిరాశ, ఏదో ఒక విషయంలో నిస్పృహ, ఏదో ఒక విషయంలో డిసప్పాయింటెడ్, ఏదో ఒక విషయంలో కృంగుదల. మరి ముఖ్యంగా యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మన జీవితంలో నిరాశ అనేది వస్తూ ఉండిద్ది, పోతా ఉండిద్ది. కృంగుదల అనేది వస్తూ ఉండిద్ది, పోతా ఉండిద్ది. ఒత్తిడి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విశ్వాసులైన పిలువబడుతున్నటువంటి మీ జీవితాల్లో కూడా నిరాశలు, కృంగుదలలు, ఒత్తిడులు, డిసప్పాయింట్మెంట్స్ ఎలాగైతే ఉంటాయో, సేవకులమైనటువంటి మా జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో నిరాశ అనేది ఉండింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నా కూడా పరిచర్య అభివృద్ధి కాలేదనుకో, ఖచ్చితంగా సేవకులకి నిరాశ అనేది ఉండింది. అరే, నేను ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క ప్రాంతంలో నేను పరిచర్య ప్రారంభిస్తున్నాను, కానీ ఎప్పుడు చూసినా 10 మంది, ఎప్పుడు చూసినా 50 మంది, సంఖ్య గ్రోత్ అవట్లేదు అనేటటువంటి ఒక నిరాశ అనేది సేవకులకు కూడా ఉండింది. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఒక బైబిల్ కాలేజీ డైరెక్టర్. సుమారుగా 2000 మంది సేవకులకు నేను ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ దేవుని మహాకృప. చాలా మంది నాకు చెప్తారు, సార్ నేను చాలా సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నానండి, కానీ పరిచర్య గ్రోత్ అవ్వట్లేదండి.
ఒకే బ్రాంచ్ అండి 10 సంవత్సరాల నుండి, కొత్త కుటుంబాలు రాలేకపోతున్నాయండి అని నా వైపు చూసి ఆ సేవకులు నిరాశతో, నిస్పృహతో, కృంగిన స్థితిలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధైర్యాన్ని, ఆదరణను వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఇచ్చి నేను పంపిస్తూ ఉంటాను. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. పరిశుద్ధాత్ముడు మనందరితో ఈ మధ్యాహ్నం ఒక ప్రత్యేకమైన ప్రవచనాత్మక రీతిలో మాట్లాడబోతున్నాడు. మన జీవితంలో కూడా నిరాశ, కృంగుదల, ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది, వస్తూ ఉండింది, పోతా ఉండింది. పేతురు జీవితంలో నిరాశ, పేతురు జీవితంలో అవసరతలు కలిగినటువంటి స్థితి, పేతురు జీవితంలో ఒక రాత్రి అంతా కూడా చేపల కొరకు ప్రయాసపడ్డాడు. అతని జీవితంలోకి ఒక దినాన సూర్యోదయం వచ్చింది. ఆమె చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఇప్పటి వరకు ఈ రోజు ఈ యొక్క ఆరాధనకు రావటానికి ముందు వరకు కూడా మీలో ఎవరైనా నిరాశ, కృంగుదల, ఒత్తిడి, దేని కొరకు ప్రయాసపడినటువంటి స్థితి కలిగి కూడా ఫలితం లేని స్థితిలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీ జీవితాల్లో కూడా ఆ చీకటి కోరలను ప్రభు ఛేదించి సూర్యోదయమును దేవుడు తీసుకురాబోతున్నాడు. చేతుల పైకి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి పక్కన వాళ్ళకి ఈ 3 మాటల ద్వారా ప్రవచనాత్మకమైన మాటలు రిలీజ్ చేయండి వారి మీదకి. యు డెలివర్ ద ప్రాఫిటిక్ వర్డ్. ఒకసారి మీ పక్కన వాళ్ళు చేయబట్టుకుని నీ నిరాశను దేవుడు తొలగించబోతున్నాడు అని చెప్పండి. కరోనా లేదు కండి ఇక్కడ, కరోనా ఇక్కడ ఈ ఊర్లో ఈ బెంగళూరులో లేదు కదా, మరి భయపడతారండి చేయబట్టుకోవడానికి. కమాన్ కమాన్ కమాన్, వారి ముఖం వైపు చూసి చెప్పండి, నీ జీవితంలో నిరాశను తొలగించబోతున్నాడు. నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు. నీ ప్రయాసను నీ ప్రయాస తగిన ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్ముడు మరలా ఈ మాటలు మీకు చెప్పొచ్చునని నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈ మాటలు చెప్పి నేను ముందుకెళ్తా. మళ్ళా పట్టుకొని చేయి పట్టుకొని పక్కన వాళ్ళు చేయి పట్టుకొని, దేవుడు నీ నిరాశను తొలగించబోతున్నాడు. దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది ఈ 3 విషయాలు నమ్ముతున్నారండి? ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఒకసారి నెక్స్ట్ టైం మీ అయ్యగారు ఎప్పుడు నన్ను పిలిస్తే ఖచ్చితంగా మీ నుండి నేను సాక్ష్యాలు విందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాల్లో మీరు ఎదుర్కొంటున్న ప్రతి నిరాశను నా దేవుడు తొలగించును గాక. మీ ప్రతి అవసరతను నా దేవుడు తీర్చును గాక. మీరు పడుతున్న ప్రతి ప్రయాసకు తగిన ఫలమును నా దేవుడు మీకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చి మనం చదువుకున్నాం కదా. నిరాశలో ఉన్నటువంటి పేతురు జీవితంలో, అవసరతలో ఉన్న పేతురు జీవితంలో, చేపల కొరకు ప్రయాసపడిన పేతురు జీవితంలోనట దేవుడు 3 కార్యాలు చేశాడంట. 3 కార్యాలు చేశాడని చెప్పండి. 3 కార్యాలు చేశాడు. మీరు చదవదు కానీ ఆ 3 కార్యాలు ఏంటో నేను మీకు చెప్తాను, వినండి. ఒకటి, వల పిగిలేటట్టు చేశాడంట. చేతులెత్తి చెప్పాలి ఆమేన్. ఏం పిగిలేటట్టు అండి? వల పిగిలేట. ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ పరిచర్య కూడా ఇప్పుడు ఇరుగ్గా ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ పరిచర్య పిగలబోతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ మందిరం పిగలబోతుంది అని చెప్పండి. హల్లెలూయా. As a man of God, I release a prophetic word to this church. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, దేవుడు అనే ఈ మినిస్ట్రీని దేవుడు పిగిల్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ మినిస్ట్రీని దేవుడు పిగిలిపోయేటట్టు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
ఇందాక ఎవరో పాడారు కథ మొత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ కథను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఉదయాన్నే అన్నయ్య నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. నేను రాగానే అన్నాను, కారు దిగి అన్నాను, అన్నయ్య ఇది మన ఓన్ ల్యాండ్ అని అన్నా. దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. ఆమేన్. ఆమేన్. అంటే దైవజనుడు విశ్వాసంతో పలికినటువంటి మాట అది. ఆయన అడిగింది, నేను అడిగాను ఎంత ఇదనే ఈ ల్యాండ్ మొత్తం అంటే ఆయన అన్నాడు నేను 5 కోట్ల కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఎన్ని కోట్ల అండి? 5 crores అంటూ ఆయన ఒక మాట అన్నాడు, నా దేవుడు ఘనమైన మహారాజు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి ఘనమైన మహారాజు దగ్గరికి వెళ్ళి చిల్లర అడుగుతావా? చిల్లర మన దేవుడు కాదు, మన దేవుడు ఆయన. He is a rich God. ఆమేన్. హల్లెలూయా. మలాకి గ్రంథములో అంటాడు, ఆ ఆకాశము నాది, భూమి నాది, నేను ఘనమైనటువంటి మహారాజుని అంటాడు. ఈ రోజు నా ప్రియులారా, ఈ పరిచర్యను దేవుడు పిగిలిపోయేటట్టు చేయబోతున్నాడు. మళ్ళా ప్రోత్సహిస్తున్నాను, ఈ పరిచర్య ఈ యొక్క స్థలము ఎంత వరకు అయితే ఉందో, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్థలపు సరిహద్దు ఎంత వరకు అయితే ఉందో, ఒకసారి మీ చేతులను పక్కన వాళ్ళందరూ 2 చేతులు ఇలా చాపండి. బాగా తగిన పర్వాలేదు, పక్క ఒక్కసారి మీరు అందరూ కూడా ఇప్పుడు వెళ్ళదు టైం చాలు మనకి. ఒక్కసారి అందరూ బయటికి వెళ్ళి అందరూ చేతులు ఇలా సాగితే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇది ఎమోషనల్ గా చెప్పట్లేదు, ఇట్స్ ఏ ప్రాపర్టీ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఈ పరిచర్యకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనం ఇదే. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ ల్యాండ్ ను దేవుడు మీ సొంతం చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు కాచిన కన్నీరు, మీ దైవజనులు వారి బిడ్డలు కాచిన కన్నీటికి దేవుడు ప్రతిఫలముగా ఇదిగో ఈ యొక్క ల్యాండ్ ను మీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. కుళ్ళుకునే వాళ్ళని చెప్పాలండి. కొంతమంది దైవ సేవకుల ఆశీర్వాదం చూసి కూడా కందుకు నుంచి ఒక అయ్యగారు వచ్చాడంట, ఈ ప్రవచనం చెప్పాడంట అని మూతులు తిప్పుకుంటారు. వాళ్ళ మూతులు తిప్పుకున్నట్టే ఉంటుంది కాక. నేను అన్నాను, మీరు ఆమె అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కొంతమంది దైవ సేవకుడు ఆశీర్వాదాన్ని చూసి ఓరవలేరు. అలాంటి వాళ్ళు అన్ని సంఘాల్లో ఉంటారు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా తెలియదు. దైవజనుడు డిగ్నిటీగా ఉండాలి, దైవజనుడు ఆశీర్వాదకరంగా ఉండాలి, దైవజనుడు ప్రాస్పరిటీగా ఉండాలి. అది చూసి దేవుడే ఆనందిస్తాడంట. ఏమని ఇక్కడ ప్రభుచితమైతే ఖచ్చితంగా దైవజనుడు డ్రీముని, విజన్ దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క పేతురు జీవితంలో నిరాశలో ఉన్న పేతురు, అవసరతలో ఉన్న పేతురు, ప్రయాసపడిన పేతురు జీవితంలో 3 కార్యాలు చేశాడు. 3 కార్యాలు చేశాడు అని చెప్పండి. ఒకటి ఏం చేశాడండి? వల మిగిలేటట్టు చేశాడు. రెండవదిగా విస్తారమైన చేపలను ఆ వలలోకి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మూడవదిగా ఆ విస్తారమైన చేపల రాశిని చూసేట పేతురు తక్కిన శిష్యులందరూ విస్మయం పొందారట. చెప్పాలి, ఏం పొందారట? విస్మయం పొందారు. ఆమె చెప్పండి, విస్మయం పొందారు. కొన్ని తర్జుమాల్లో ఈ విస్మయం పొందే మాటని భక్తులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే షాక్ అయ్యారంట. హల్లెలూయా. అమ్మ చెప్పండి, షాక్ అయ్యారనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్ట్రీట్ లో ఒక పెద్ద మందిరం వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఏమవుతారు? ఎలా అండి ఏమవుతారు? మీరు ఎక్స్ప్లెయిన్ మీ మొక్క కవలికి ఇలా కనబడాలి. పక్కన వాళ్ళు చూసి ఎట్లానండి. దైవజనులను ప్రవచిస్తున్నాను, మీ కుటుంబాల్లో కూడా ప్రజలు షాక్ అయ్యే కార్యాలు దేవుడు చేయాలి. మీ కుమారుడు జీవితంలో, మీ కుమార్తెల జీవితంలో, మీ పిల్లల జీవితంలో, మీ దైవ సేవకుల జీవితంలో, మీ మినిస్ట్రీ జీవితంలో, మీ మినిస్ట్రీస్ లో దేవుడు ఇతరులు షాక్ అయ్యే కార్యాలు చేయును గాక. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, అలా పిగిలిపోయిందంట, విస్తారమైన చేపలు వచ్చినాయి అంట. నెంబర్ 3 ఏం జరిగిందండి?
ప్రజలు విస్మయం పొందారు. అది ఈ మినిస్ట్రీలో దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఈ మాట చెప్పండి, ఈ 3 కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడని చెప్పండి. కమగన్ మళ్ళా హల్లెలూయా. యోబు గ్రంథంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, మొదట నీ స్థితి కొంచెమైన తుదకు నీవు మహాభివృద్ధిని. ఈరోజు మీ కుటుంబాల్లో ఏమి లేదా, నా దేవుడు ఒక దినాన సమృద్ధిని దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాల్లో సరైనటువంటి మెటీరియల్స్ లేవా, సరైనటువంటి వస్తువులు లేవా, నా దేవుడు మెటీరియల్ థింగ్స్ దయచేయును గాక. హల్లెలూయా. నా దేవుడు మీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని అదిగో ప్రజలు చూచి విస్మయం ఉండేటట్లు చేయును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇందాక ఎవరో పాడారు పాట, కథ మొత్తం. ఇక్కడ పేతురు వల పిగిలిపోయేటట్టు దేవుడు చేశాడంట. విస్తారమైన చేపలను వలలోకి దేవుడు పంపించాడంట. ప్రజలు విస్మయం ఉండేటట్లు దేవుడు కార్యం చేశాడంట. మన దేవుడు ఊరికినే కథ మార్చడం. ఆ మాట చెప్పండి, ఊరికే పాట పాడినంత మాత్రాన్ని కథ మారదని చెప్పండి. పాట పాడినంత మాత్రం కథ మారదు. ఏంటంటే చాలా బాగా పాటలు చెప్పినప్పుడు స్లోగా అయింది వాయిస్. హల్లెలూయా. పాట తేలిగ్గా పాడతాం, కథ మొత్తం మారాలి అంటే పేతురు ఏం చేసాడో అవి కూడా మనం చేయాలి. ఆమేన్ హల్లెలూయా. కథ మొత్తం మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఏమండి, నిరాశలో ఉన్న పేతురు, అవసరతలో ఉన్న పేతురు, మరి ఆ ప్రయాసపడినటువంటి పేతురు జీవితంలో విస్మయం పొందే కార్యాలు చేశాడు. విస్తారమైన చేపలను పంపించాడు, వల పిగిలేటట్టు చేశాడు. నా దేవునికి ప్రతిదీ కూడా సాధ్యమే. అయితే ఇక్కడ పేతురు జీవితంలో ఆ 3 కార్యాలు చేయటానికి ఆయన 3 పనులు చేశాడు. ఆ మాట చెప్పండి, 3 పనులు చేశాడండి. ఆ 3 పనులు మనం కూడా చేయదుము గాక. హల్లెలూయా. ఆ 3 పనులు ఏంటో నేను త్వరగా నేను చెప్తాను. మొదట పని చూడండి దయచేసి, లూకా సువార్త 5వ అధ్యాయము పిల్లరా 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. కొన్ని తర్జుమాల్లో వలల్ని వాళ్ళు కడుగుతున్నారు అనే మాట ఇక్కడ మనకు కనబడింది కదా. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తే పిల్లరా ఆ వలలను కడుగుచుండిరి అనే మాట తెలుగులో కనబడింది కానీ రాయబడింది కానీ, కొన్ని ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్స్ మనం చూస్తే వలలనంట వారు బాగు చేసుకుంటున్నారు అనే మాట మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, వలలను వారు ఏం చేస్తున్నారంట? బాగు చేసుకుంటున్నారు. మళ్ళా చెప్పండి, వలలు బాగు చేసుకుంటున్నారు. ఏం బాగు చేసుకుంటున్నారు? వలలను బాగు చేసుకుంటున్నారు. మీ పక్కన వాడికి చెయ్యించి నీ వలను నువ్వు బాగు చేసుకో అని చెప్పండి. చెప్పాలి పలకాలి. నీ వలను నీవు బాగు చేసుకో. ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. ఏంటి బాగు చేసుకోవాలండి? వలను బాగు చేసుకోవాలి. ఇందాక పాడాం కదా, కథ మొత్తం మారాలి అంటే దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు పాట పాడినంత మాత్రాన కథ మారదు. కథ మారాలి అంటే మార్చే దేవుడుగా నేనున్నాను. అయితే నీ కథ నేను మార్చాలంటే నువ్వు బాగు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు బాగు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనం చూడాలి అంటే, అనేకులు మనను చూసి విస్మయం ఉండాలి అంటే, నెంబర్ 1 పేతురు తక్కిన శిష్యులు చేసిన పని ఏంటంటే తమ వలలను బాగు చేసుకుంటున్నారు. సంగమా, దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులంగా మనందరం కూడా బాగు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిగా దేన్ని బాగు చేసుకోవాలి అంటే దేవునితో నీకున్న సంబంధాన్ని బాగు చేసుకోవాలి. ఎవరితో? దేవునితో నీకున్నటువంటి సంబంధం సరిగా ఉందా? బాగా ఉందా దేవునితో నీ సంబంధం? బలంగా ఉందా దేవునితో నీ సంబంధం? స్ట్రాంగ్ గా ఉందా దేవునితో నీకున్న సంబంధం?
బలంగా దేవునితో నీ సంబంధం ఉందా? బలహీనంగా దేవునితో నీ సంబంధం ఉందా? నాకు చూడండి, నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం బలంగా ఉందా, బలహీనంగా ఉందా? బలహీనమే. కొంతమంది ఎంత యాక్ట్ చేస్తారో, ఎందుకంటే నేను పాస్టర్లను సరి చేసేవాడిని, నేను సంఘాలని సరి చేయటం నాకు అంత పెద్ద పని ఏం కాదు. అని చెప్పండి. హల్లెలూయా. అందుకే నా బోధ ఎవరు ఇష్టపడరు. ఒక మాట చెప్పాలంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ టైపు డేవిడ్ అనగానే నేను కానీ. హల్లెలూయా. మా బోధ ఎవరికి నచ్చదు, ఎందుకంటే మా బోధ బ్రతికించే బోధ, ఇది బాగు చేసే బోధ, కట్టే బోధ, నిలబెట్టే బోధ. ఫటాఫట్ అంతే, ముఖస్థుతి ఉండదు మాకు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీకు దేవునితో ఉన్న సంబంధం సరి చేసుకోగలుగుతున్నావా? సరిగ్గా ఉందా? మనం బాగు చేసుకోవాలి. ఒకవేళ బలహీనమైన స్థితిలో ఒకవేళ దేవునికి నీకున్న సంబంధం ఉంటే, ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి నీకున్న సంబంధం బలహీనంగా ఉంటే, దిస్ ఇస్ ద రైట్ టైం. దిస్ ఇస్ ద రైట్ టైం టు రీబిల్డ్ అగైన్ a relationship with God and you. నీకు దేవునికి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్ మరి సరి చేసుకోవడానికి ఇదే దేవునికి ఇస్తున్న అవకాశం. కొంతమంది అండి భలే యాక్ట్ చేస్తారండి. ఎలాంటి యాక్ట్ చేస్తారు? భక్తి కలిగిన వారు యాక్ట్ చేస్తారు, దేవునితో సంబంధం కలిగినట్టుగా యాక్ట్ చేస్తారు, దేవునితో చాలా డీప్ ఇంటిమేసీలో ఉన్నట్లుగా యాక్ట్ చేస్తారు. ఈరోజు క్రైస్తవ సంఘం ఎలా తయారైంది అంటే, లేదా జేమ్స్ పీటర్ అనేటటువంటి ఒక దైవజనుడు ఏమన్నాడు, జేమ్స్ పీటర్ అనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, యాక్టర్స్ ఎక్కడో లేరు, ఎక్కడున్నారు అంటే దే ఆర్ ఇన్ చర్చ్. మనం అనుకుంటాం సినీ ఫీల్డ్ లో ఉన్న యాక్ట్ చేసేవాడు యాక్టర్స్ అనుకుంటాం. నో 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 రియల్ యాక్టర్స్ ఎక్కడున్నారు అంటే దే ఆర్ ఇన్, దే ఆర్ నాట్ అవుట్ సైడ్, దే ఆర్ ఇన్సైడ్. దే ఆర్ ఇన్సైడ్. ఎందుకంటే ఎంత యాక్టింగ్ మంది, అసలు ఎంత డీప్ ఇంటిమేసీ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాం. ఒక్కసారి ఈ కల్వరి దైవశక్తి మందిరాన్ని విడిచి బయటికి వెళ్తే ఒరిజినల్ బయటకు వస్తాడు. ఎవరు వస్తారు? ఒరిజినల్. ఏ ఒరిజినల్ పర్సన్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పేతురు వలలను బాగు చేసుకున్నాడట. పేతురు తన వలను బాగు చేసుకున్నాడట. మీరు బాగు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నెంబర్ 1, దేవునికి మీకున్న సంబంధాన్ని బాగు చేసుకోవాలి. రెండవదిగా మనుషులకు ఉన్న సంబంధాలు మీరు బాగు చేసుకోవాలి. అంటే కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు వీక్గా ఉంటున్నాయి. పైకేమో భార్యాభర్తలుగా ప్రపంచానికి కనబడుతున్నారు, కానీ పిల్లరా లోపల మనం చూస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు వీక్ అయిపోయింది. భార్యతో భర్త సంబంధం తెగిపోయింది, భర్తతో భార్య సంబంధం తెగిపోయింది, అత్తతో కోడల సంబంధం తెగిపోయింది, కోడలతో అత్త సంబంధం తెగిపోయింది, అన్నదమ్ములతో సంబంధం తెగిపోయింది, అక్క చెల్లెలతో సంబంధాలు తెగిపోయింది. ఒక మాట చెప్పాలంటే కొన్ని సంఘాల్లో పాస్టర్ గారులకి విశ్వాసులకి సరైనటువంటి రిలేషన్ ఉండదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. కొంచెం గట్టిగా వాక్యం తగిలిందా 2 ఆదివారం మందిరానికి రాడువాడు. పాటికి పోతే అలుగుతారు, పాటికి పోతే అలుగుతారు, ప్రార్థనకి పోతే అలుగుతారు. ఇక్కడ కూడా లేదు కదా అలాంటి వాళ్ళు. వినబడతలేదంటే ఏదో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొన్ని మందిరాల్లో దైవ సేవకులకి విశ్వాసులకి మధ్య సరైనటువంటి రిలేషన్ ఉండదు. అది బాగు చేసుకోవాలి. అమ్మ చెప్పండి, దాన్ని ఏం చేసుకోవాలి? మొదటిగా దేవునికి నీకున్న సంబంధాన్ని బాగు చేసుకోవాలి. రెండవదిగా తోటి మనుషులతో నీకున్న సంబంధాన్ని ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. మూడవదిగా సేవకులకి నీకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని బాగు చేసుకోవాలి.
బాగు చేసుకుంటేనే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఏటిని బాగు చేసుకోవాలి అంటే దేవునికి నీకున్న సంబంధాన్ని బాగు చేసుకోవాలి. రెండవదిగా, తోటి మనుషులతో, కుటుంబంలో ఉన్న మనుషులతోటి, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, వాళ్ళతో నీకున్నటువంటి ఆ రిలేషన్ ని బాగు చేసుకోవాలి. మూడవదిగా, దైవ సేవకులతో లేదా సంఘానికి వచ్చే తోటి విశ్వాసులతో నీ రిలేషన్ ఎలా ఉందో బాగు చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ప్రభు మాట్లాడుతున్నాడు అన్నవాడు ఆమేన్ చెప్పండి. నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నవాడు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో నెంబర్ 1, నా ప్రియమైన దేవుని పిల్లలారా, వలలు బాగు చేసుకుంటున్నారు. ఏం బాగు చేసుకుంటున్నారండి? వలలు బాగు చేసుకుంటున్నారు. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేయాలి అంటే మీ జీవితాల్లో కూడా కొన్ని బాగు చేసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని మీరు బాగు చేసుకుంటున్నాక హల్లెలూయా. ఇంకా బాగు చేసుకోవాల్సిన ఈ మాట కొంచెం స్ట్రాంగ్ గా ఉండింది, ఎవరు ఫీల్ అవ్వద్దు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఆ రిలేషన్స్ ని కట్ ఆఫ్ చేసుకుంటూ గాక. హల్లెలూయా. ఇంకా మీరు వేటిని బాగు చేసుకోవాలంటే కొన్ని చెడు సహవాసాలు, అమలు చెప్పండి, ఏటిని? కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ ని బ్రేక్ మనం చేసుకోవాలి. ఒక్కడే ఆమేన్ చెప్పారు. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా చెప్పాలి ఆమేన్. నిన్ను పాడు చేసే రిలేషన్స్ ను బ్రేక్ చేసుకోవాలి. అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ యొక్క చర్చిలో. మీరు ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో, అబ్బాయే గాని అమ్మాయే గాని ఎవరైనా కావచ్చు, ఆ రిలేషన్స్ నీవు ఇమ్మీడియట్ గా, అమ్మాట చెప్పండి, ఇమ్మీడియట్ గానండి, హల్లెలూయా, ఇమ్మీడియట్ గా నువ్వేం చేయాలంటే నిన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ రిలేషన్స్ నుండి నువ్వు బయటకు వచ్చుదువు గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మీ జీవితాల్లో మీరు బాగు చేసుకోవాల్సినవి ఇవే. బాగు చేసుకోగలిగితే ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రెండవదిగా, పేతురు జీవితంలో దేవుడు వల పిగిలిపోయేటట్టుగా, విస్తారమైన చేపలు వల్ల పడేటట్టుగా విస్మయం ఉండే కార్యాన్ని ప్రభు చేయటానికి, రెండవదిగా పేతురు జీవితంలో మనకేం కనబడుతుందంటే, ప్రభుకి పేతురు ఏమిచ్చాడంటే తన పడవనిచ్చాడు. చేతులెత్తిగా చెప్పండి. మీరు 1 నుండి 5వ అధ్యాయం, లూకాసు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు మీరు చదువుకున్నారు కదా. ఆ వచనాల్లో మీకు ఇది వినబడింది. ప్రభు పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా నేను వాక్యం చెప్పాలి ప్రజలకి, కాబట్టి నీ పడవిస్తావా అన్నప్పుడు పేతురు ఏం చేశాడంటే సారీ అని చెప్పలా. పేతురు ఏం చేశాడంటే ప్రభువు అడిగిన ఆ రిక్వెస్ట్ కి పేతురు తన పడవని ఇచ్చేశాడు. పడవ దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యం. పేతురు జీవితంలో ప్రభు అద్భుతం చేయడానికి సెకండ్ థింగ్ ఏంటంటే పేతురు తన పడవని ప్రభుకి ఇచ్చాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా ఇక్కడ మీరు మారు మనసు పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, ప్రభుకు మీ హృదయంలో చోటివ్వకుండా ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే దేవుని సేవకుడిగా నేను ఒక పిలుపునివ్వాలనుకుంటున్నాను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందకుండా పాటలు పాడేవాడు ఉన్నారు, బాప్తిస్మం పొందకుండా పాటలు పాడేవాడు ఉన్నారు, మందిరానికి క్రమంగా రాకుండా కేవలం లార్డ్స్ సపర్ అప్పుడే. ఎప్పుడండి లార్డ్స్ సపర్ అంటే కమ్యూనియన్ అప్పుడే, పదారాధన కాబట్టి మందిరానికి వచ్చేవాడు ఉన్నారు. నేను మా సంఘంలో పెట్టిన క్రమం ఏంటో తెలుసా? ఈ మాట ఒకవేళ మీకు ఇబ్బంది అయితే భరించండి, పర్లేదు. క్రమంగా మందిరానికి రాని వాళ్ళకి నేను కమ్యూనియన్ ఇవ్వను. రెండవదిగా, నమ్మకంగా దశభాగాలు తీయని వారికి నేను కమ్యూనియన్ ఇవ్వను. మరి అయ్యగారు ఏం చేస్తారు నాకు తెలియదు. క్రమంగా మందిరానికి రాకుండా ఒక కమ్యూనియన్ అప్పుడే, ప్రభు వల్లప్పుడే తెలుస్తారు. కొంతమంది పాస్టర్లు ఏంటంటే మొహమాటానికి పోయి నీలే అనుకుని మిగిలిన 3 వారాలు 4 వారాలు మందిరానికి రాకపోయినా కమ్యూనియన్ అప్పుడు వచ్చింది కాబట్టి రొట్టె రక్షించి పంపిస్తారు. కానీ మేము అలా చెయ్యం.
అలా చేస్తే ఇంకా వాళ్ళు పాడైపోతారు, ఇక మందిరానికి వాళ్ళు దూరం అయిపోతారు. కొన్ని పర్యాయాలు ప్రియులారా నమ్మకంగా దశమ భాగం తీయకపోతే, మిమ్మల్ని అడగొచ్చు ఒక ప్రశ్న, మీరు నమ్మకంగా దశమ భాగములు తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపిస్తారా? 1 2 3 4 50 మంది దాకా ఉన్నారు. ఒక 10 మందిలోపే చేతులు ఎత్తారు. మీరు మన సంగతి ఏంటి? కొంతమంది ఎందుకు దశమ భాగం ఏదో తెలుసా? ఈ దశమ భాగాలన్నీ పాస్టర్లు తింటారు, పాస్టర్లు తిని ఎక్కడ పెద్దోళ్ళు అయిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారు అని దైవ సేవకుల మీద ఉన్న ఆ కుంచితమైన ఆ యొక్క ఆలోచనతో దశమ భాగాలు ఇవ్వరండి. బైబిల్ ఏం చెప్తుందంటే దశమ భాగము ఇవ్వని వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. ఆమేన్ చెప్పండి. దైవజనుడిగా నేను కూడా చెప్తున్నాను, మాకు వచ్చే కానుకల్లో 30% నేను దేవుని పనికి తీస్తానండి. బైబిల్ ఏం చెప్తుంది అంటే పాత నిబంధన 10వ వంతు తీయమంటుంది, క్రొత్త నిబంధన వర్ధిల్లిన కొలది అంటుంది. కానీ దేవుని సేవకుడిగా నేను దేవుడు నెలలో నాకు ఇచ్చిన దాంట్లో 30% తీస్తాను. మరి మీరు? కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఉద్యోగాన్ని చూసి, పాస్టర్ గారి వ్యాపారాన్ని చూసి, పాస్టర్ గారు వాళ్ళ ఆ పై స్టేటస్ బహిరంగ ఆ యొక్క స్థితిగతులను చూసి ఇవ్వాల్సింది ఇవ్వనండి. బైబిల్ చెప్తుంది అలా తీయకపోతే, అలా ఇవ్వకపోతే దేవుడు నీకు ఇచ్చేది నీకు ఇవ్వడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. పేతురు జీవితంలో ప్రభు గొప్ప కార్యము చేయటానికి రెండవదిగా పేతురు తన పడవని ఎవరికి ఇచ్చాడండి? ప్రభుకి ఇచ్చాడు అని చెప్పండి. ఎవరికి ఇచ్చాడు పడవని? మరి నీ హృదయంలో మరి నువ్వు ప్రభుకి చోటు ఇవ్వగలుగుతున్నావా? ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలుగుతున్నావా? ప్రభుకి నీ హృదయంలో ఫస్ట్ ప్లేస్ ఇవ్వగలుగుతున్నావా? ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకున్నా. ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే నీ జీవితంలో వల పిగిలిపోయే ఆ కార్యము జరగబోతుంది. హల్లెలూయా. విస్తారమైన ఆశీర్వాదాలు నీ జీవితంలోకి ప్రభు తీసుకురాబోతున్నారు. మూడవదిగా నా పిల్లలు అనేకులు నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని చూసి, మీ మినిస్ట్రీలో ఉన్న ఆశీర్వాదాన్ని చూసి విస్మయం పొందుతారు. అలా జరగాలి అంటే రెండవ పని పేతురు చేశాడు, ప్రభుకి తన పడవని ఇచ్చాడు. ఇంకా మీలో మారు మనసు బాప్తీసం పొందకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా మారు మనసు పొందండి. బాప్తీసం తీసుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను బాప్తీసం తీసుకుంటాను, మరి నాకు బాప్తీసం ఇవ్వండి అని మీరు అడగలిగితే ఖచ్చితంగా దైవజనుడు మీకు బాప్తీసం ఇస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. బాప్తీసం తీసుకోకుండా మీరు ఎన్ని కార్యక్రమాలు మందిరంలో చేసినా దానివల్ల దేవునికి ఎలాంటి సంతోషం ఉండదు. మూడో మాట చెప్పి నేను లెట్ మీ కంప్లీట్ మై మెసేజ్. వల పిగిలిపోయిందంట, విస్తారమైన చేపలు వల్ల పడ్డాయంట. అనేకులు ఆ చేపల రాశిని చూసి విస్మయం ఉండారంట. ఈ 3 కార్యాలు పేతురు జీవితంలో జరగటానికి పిల్లగా పేతురు తన వలను బాగు చేసుకున్నాడు. రెండవదిగా పేతురు తన వలను బాగు చేసుకున్నాడు. పేతురు పడవని ప్రభుకి ఇచ్చాడు. మూడవదిగా మనం చూస్తే ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. పేతురు దగ్గరికి ప్రభు వచ్చి అంటున్నాడు, నీ వలను కుడివైపు వెయ్యి అన్నాడు. ఆ మాట పలకండి అందరూ. వలను కుడివైపు వెయ్యి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటాడు, ఏదిన వాడ రాత్రి అంతా మేము ప్రయాసపడ్డా కానీ మాకు ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అంటూ ఆయనను నీ మాట చొప్పున. ఇప్పుడు బైబిల్ మూసేసి ఈ మాట గట్టిగా చెప్పండి, ఆయనను నీ మాట చొప్పునండి. వన్ మోర్ టైం. ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున వలవేతునని ప్రభు ఏ వైపు వేయమన్నాడు ఎగ్జాక్ట్ గా. ఆ మాట అనండి, ఎగ్జాక్ట్ గా అనండి, ఎగ్జాక్ట్ గా. హల్లెలూయా. ప్రభు ఏ వైపు ఏమన్నాడు పేతుర్ని? కుడివైపా ఎడవైపా? ప్రభు కుడివైపు ఏమన్నాడు కాబట్టి పేతురు ఎడవైపు వేసాడా? కొన్ని సంఘాలలో ఇదే జరుగుతుంది.
కొన్ని సంఘాల్లో విశ్వాసుల జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు దేవుని కార్యాలు లేట్ అవుతున్నాయి, ఎందుకు ఆ అద్భుతాలు సూచికలు ఎందుకు జరగటం లేదు అంటే ప్రభు ఒక పని చేయమని చెప్తే వాళ్ళు ఇంకొక పని చేస్తున్నారు. ప్రభు ఏమో నువ్వు ఫలానా పని చేయాలి అంటే వీళ్ళు ఇంకొక పని చేస్తున్నారు. సాంఖ్యగ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను అంటాడు, జ్ఞాని సొలొమోను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీవు నీ త్రోవలు మీరు సరళమవుతాయని చెప్తాడు. ఇక్కడ ముగింపులో ఈ మాట చెప్పినట్టు ముగిస్తున్నాను. పేతురు ప్రభు ఏది చెప్పాడో అది చేశాడు. పక్కన వాళ్ళకి నువ్వు చెయ్యించి ఏమని చెప్తావంటే ప్రభు చెప్పింది నువ్వు చేస్తున్నావు అని అడగండి. ప్రభు చేస్తున్నావా? ఇంకోసారి చెప్పండి. ప్రభు చేస్తున్నారా? నా వైపు చూడబాగండి, పక్కన కూడా చూడండి. ప్రభు చెప్పింది నువ్వు చేస్తున్నావు అని అడగండి. యేసయ్య చెప్పింది నువ్వు చేస్తున్నావా? యేసయ్య ఏం చెప్పాడు? మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని అడిగితే ఇంకా అలాగే యేసయ్య ఏం చెప్పాడు? కుడి వైపునకు వేయమన్నాడు. కుడి వైపు వల వేయమన్నాడు. కుడి వైపున వేశాడు. దేవుని కార్యాన్ని చూశాడు. ఇక్కడ నేను చెప్పాలని కూడా మాట, యేసయ్య ఏది చేయమన్నాడో అదే చేయాలి. యేసయ్య ఏది చేయొద్దు అన్నాడో దాన్ని మనం చెయ్యకూడదు. అంతే. ఆయన చేయమన్నది చెయ్యాలి, చెయ్యొద్దు అన్నదాన్ని మనం బెంగళూరు అంతా రివర్స్ అన్నమాట. బెంగళూరు ఆంధ్ర వాళ్ళు కూడా రివర్సే. ఏంటి? ఏది చెయ్యొద్దు అన్నాడు దాన్ని మనం చేస్తాం. ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. 3 పనులు పేతురు చేశాడు. ఏంటి ఆ 3 పనులు? మొదటి పని తమ వలలను శుభ్రం చేసుకున్నారు, బాగు చేసుకున్నారు. ఆ మాట చెప్పండి, ఏం చేశారు? బాగు చేసుకున్నారు. మరి మీ వలల్ని బాగు చేసుకుంటున్నారా? వల దేనికి సాదృశ్యం అంటే సంబంధాలకి సాదృశ్యం, జీవితానికి సాదృశ్యం. దేవునితో ఉన్న సంబంధం మీరు బాగు చేసుకోగలుగుతున్నారా? కుటుంబాల్లో భార్య భర్తల, అత్త కోడల, ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు మీరు బాగు చేసుకోగలుగుతున్నారా? దైవ సేవకుడికి విశ్వాసులకి మధ్య సంబంధాలు అప్పుడప్పుడు తెంచడానికి సైతాను ప్రయత్నం చేస్తుంటాడు. మా పాస్టర్ గారు ఆ మాట అన్నాడు, మా పాస్టర్ గారు ఈ మాట అన్నాడు, అలిగే బ్యాచ్, గొలిగే బ్యాచ్, సనిగే బ్యాచ్. పిల్లరా, రకరకాల వాళ్ళు ఉంటారు సంఘాల్లో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది తేళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు, పాములు లాంటి వాళ్ళు ఉంటారు. ఆమె వీళ్ళందరినీ సేవకులకు మేము భరించాలి, తప్పదు. స్తోత్రం. హల్లెలూయా. అయితే పిల్లరా, దైవ సేవకులతో సంబంధాలు మరి బలహీన స్థితిలో ఉన్నాయా, బలంగా ఉన్నాయా? ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. వాళ్ళను బాగు చేసుకోవాలి. ఆ మాట చెప్పండి, ఏం బాగు చేసుకోవాలి? పేతురు యేసయ్యకి తన పడవిచ్చాడు. యేసయ్యకి తన పడవని ఇచ్చాడు. అనగా యేసయ్యని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. 3వదిగా ఏం చేశాడు పేతురు? ప్రభు చెప్పింది చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ 3 పేతురు జీవితంలో ఉన్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది పేతురు వల పిగిలిపోయిందంట. హల్లెలూయా. రెండవదిగా ఏం జరిగింది? విస్తారమైన చేపల వల్ల కూర్చుని. 3వదిగా ఏం జరిగిందండి? అనేకులు విస్మయం పొందారు. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. చేతులు పైకెత్తారా? చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రైజ్ యు. జీసస్. హల్లెలూయా. ప్రభువా, ఇప్పటి వరకు నా జీవితంలో నేను అద్భుతం చూడలేకపోయాను నాయన. ప్రభు సిద్ధంగా ఉన్నవారు చేసే నౌకాలు